తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, 27 నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు విశేషంగా ఈ తత్వంతో ఉన్నాయని చెబుతూ ఉంటారు. అలాగా అగ్ని తత్వంతో ఉన్న నక్షత్రం ఉంది, అది ఎంతో విశేషము. ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు విశేషంగా ఏ దైవారాధన చేయాలి, ఏ రోజున చేసుకోవాలి, ఏమైనా పరిహారాలు ఉంటాయా, వీటి గురించి తెలియచేయండి. అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసం జుహోతన యస్య భాంతి రశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకర్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవస్సు వితే దధాతు అని 27 నక్షత్రాలలో మొట్టమొదటిది అగ్నితత్వ నక్షత్రం కృత్తిక. మీరు ఎక్కడైనా చూడండి, కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా, మనకు ఉడుము అనేటువంటిది ఉడుము పట్టు అంటారు, ఆ రకంగా వాళ్ళు ఒక ప్రయత్నం మొదలుపెట్టి ఒకటిది చెయ్యాలి అనుకుంటే అగాధంలోకి వెళ్ళిపోయినా ఇంత గడ్డి పరక దొరికితే దాదాపు పట్టుకుని వాళ్ళ పైకి వచ్చేస్తారండి. అంటే వెన్ను చూపించటము, నాకు చేత కాదు అంటము, నేను చేయలేనంటము అనేటువంటిది అగ్నితత్వంలో జన్మించినటువంటి వ్యక్తికి వెన్నతో పెట్టిన విజయం. అంటే అది మొండితనంలా చూడాలా? మొండితనం అని కదండి, బాధ్యత తత్వం. అంటే ఏంటంటే వాళ్ళు స్వతహాగా 24-26 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నువ్వేం చేసావు, నువ్వేం కష్టపడ్డావు, నీకేం తెలుసు అనేటువంటి పడి ఉంటారు. 26-27 వచ్చేటువంటి సమయానికి ఇంచుమించుగా వాళ్ళ స్థితికి ఎదుగుతారమ్మా. అప్పుడు నేనంటూ ఏంటో చూపించాలి, నేను ఒక్కరిని 100 మందికి నేను ఉపయోగపడాలి అనేటువంటి ఒక తత్వం వాళ్ళకి అప్పటికీ వృద్ధి కలుగుతుంది. కనుక అగ్నితత్వంలో జన్మించినటువంటి వ్యక్తులు పురుషుల కన్నా స్త్రీలు 1000 రెట్లు బలంగా ఉంటారు. ఆ అగ్ని నక్షత్రం అంటే ఏమిటి? కృత్తిక. కృత్తిక అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయనకి స్కందుడు అని పేరు, తర్వాత దండపాణి అని ఒక పేరు. ఇక అంటే తమిళన్స్లోకి వెళ్తే చాలా పేర్లు ఉన్నాయి, మురుగన్ ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి, అలాగే వేలాయుధుడు అని రకరకాల అంశాలు. ఆయన ఎంతటి వాడు అని అంటే కేవలం ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి తండ్రి కోరుకోవద్దు, మనస్ఫూర్తిగా అంటే మన తల్లిదండ్రులు మనం ఎలా అయితే పిలుస్తే వారంగా తండ్రి అని కళ్ళు మూసుకుని చక్కగా నమస్కారం చేసుకోండి. ఏ సంతోషం కోసమైతే తండ్రి అనేటువంటి పిలుపు మనలోంచి వచ్చిందో అది వెంటనే ఆయన ఇచ్చేస్తాడమ్మా, అడిగిన వెంటనే. అదే సుబ్రహ్మణ్య స్వామి యొక్క తత్వం. కానీ మనం ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం తేలికైన విషయం కాదు, అంత తేలిక అర్థమయ్యేటువంటి మనిషి కూడా ఆయన కాదు. దేవసేనా నాయకుడు, ఆయనకి కార్తికేయుడు అని పేరు రావటమే చాలా విశేషం. షణ్ముఖుడు అంటానికి, కార్తికేయుడు అంటానికి సామాన్యంగా కాదండి ఆయనకి పేరు వచ్చింది. ఆయన పార్వతీ గర్భాన్ని జన్మించని చెప్పేశాడు, అసలు సామాన్యుడు కాదు. అటువంటి తత్వవేత్త ఆయన, మహాబుద్ధిశాలి. విచిత్రం ఏంటంటే అమ్మా, కృత్తిక అనేటువంటిది ఈ జ్యోతిష్యపరంగా రవి నక్షత్రం. రవికి అనుసంధానం కృత్తిక, ఉత్తరాషాఢ. అలానే రవికి అనుసంధానము ద్వాదశి, అలాగే అగ్నితత్వానికి అనుసంధానం ద్వాదశి. అంటే అగ్ని నక్షత్రం ఏ రకంగా అయితే ఉంటుందో అలానే ద్వాదశి కూడా అగ్నితత్వం, దగ్ధం. అంటే మన పెద్దలు అంటుంటారు, ద్వాదశి నాడు కొన్ని మొదలు పెడితే దగ్ధయోగం, దగ్ధం అయిపోతుంటారు, వద్దురా అంటూ ఉంటారు. కొన్ని మాత్రమే ఆ రోజు నాడు చెయ్యండి, అన్ని చెయ్యవద్దు, దగ్ధయోగం వస్తుంది అని అంటూ ఉంటారు. ఈ ద్వాదశి అనేటువంటిది ఒక రకంగా దగ్ధకారకం అయితే ఒక రకంగా దివ్యయోగ కారకం. మిత్ర రవి సూర్య భానుపగ పోష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః సంజ్ఞా పద్మిని ఛాయా ఉషా సమేత అన్నట్టుగా సూర్యనారాయణ స్వామి వారికి అనుసంధానం. ఈ ద్వాదశి సూర్యనారాయణకి అనుసంధానం. కృత్తిక సూర్యనారాయణ స్వామి వారి నక్షత్రం, కృత్తిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి, స్వామి సాక్షాత్తు ఆయనే. ఆయన షణ్ముఖుడుగాను దర్శనమిచ్చాడు, నాగేంద్రుడుగాను దర్శనమిచ్చాడు, సుబ్రహ్మణ్య రకరకాలుగా ఆయన దర్శనమిస్తూ ఉన్నారు. ఇది చెప్తుంటే గుర్తొచ్చిందమ్మా, ఇవన్నీ కూడా కలిపి రేపు మనకు 31వ తారీఖు వచ్చినాయి. సాధ్య యోగం.
సాధ్యయోగము అంటే ఇవన్నీ కలిసి రావటము అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం అయితే కాదు. ఇటు కృత్తికా నక్షత్రము, ద్వాదశి, మనకు ముందు రోజు ముక్కుట ఏకాదశి అమ్మ, 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి. అండి. అవును. మర్నాడు మనకు కృత్తికా నక్షత్రము, ద్వాదశి, సాధ్యయోగము, బుధవార గమనం అనేటువంటిది. బుధవారము అంటే మళ్ళీ రవికి అత్యంత మిత్రుడు. కొన్ని ఈ రకంగా సంయోగం అంటారు, కలిసి రావటము అనేటువంటిది. ద్వాదశ మాసా సంవత్సర అంటే 12 మాసాలు ఒక సంవత్సరం అంటే, ద్వాదశ అంటే 12 సంవత్సరాలు పడుతుంది ఇట్లా కలిసి రావాలి అని అంటే. అది యోగతత్వం. 2, మీరు ఎక్కడైనా చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరకు వస్తే కృత్తికా నక్షత్ర కారకుడు కనుక దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. చాలా తక్కువగా మీకు భూమి మీద కనిపిస్తాయి. చాలా వరకు కొండ మీదే, కొండపైన సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటూ ఉంటారు. కొండపైనే ఉంటుంటారు. ఎక్కడైనా ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే నేల మీద ఉంటూ కింద నార్మల్గా ఉంటూ కింద ఉంటారు. కానీ స్వతహాగా శక్తిగల క్షేత్రంగా దివ్యయోగ సమ్మేళనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం ఖచ్చితంగా కొండ మీదే ఆయన ఉద్భవిస్తారు. ప్రతిష్ఠ చేయడం కదా, ఉద్భవిస్తారు. తనంతా తానే భూమి నుంచి ఉద్భవిస్తారు. అవి యోగం. అటువంటి దివ్య యోగాలు కొన్ని చోట్ల మనకు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ అంటే అనగా ఇప్పుడు కృత్తిక, ఉత్తరాషాఢ వారు చాలా ప్రధానం. ఈ 3 నక్షత్రాలు అనగా మనకు మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, కన్యా రాశి, ధనస్సు రాశి, మకర రాశి. ఈ 6 రాశుల వారు మాత్రం ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా 31వ తారీఖు రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోవటం అత్యంత శ్రేయోదాయకం. మామూలుగా కూడా కాదండి. ఎందువల్లంటే స్వతహాగానే అగ్నితత్వ నక్షత్రం. అలాగే దగ్ధయోగంలోంచి కూడా వీళ్ళు నాకు తెలిసి ఈ నక్షత్ర జాతకులు గత 7-8 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అభివృద్ధి కోసం. అవి ప్రయత్నములు మాత్రగానే ఉన్నాయి, ముందుకు రావట్లా. ఎండమావి కనిపిస్తుంది కానీ ఉండదు. అలా వాళ్ళకి అన్నీ ముందు కనిపిస్తున్నాయి కానీ దాన్ని పట్టుకోలేకపోతున్నారు. ప్రయత్నంలోనే ఉన్నారు. ఏది ఏమైనా దాన్ని వదిలిపెట్టద్దు అనేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ కొన్ని రకాలైనటువంటి ప్రతికూల వాతావరణం అనేటువంటిది వాళ్ళని ఎప్పుడూ పరీక్షింపజేస్తూనే ఉంటుంది. అటువంటి పరీక్షలు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటన్నింటికి కూడా స్వస్తి పలిగేటువంటి రోజు అది డిసెంబర్ 31. స్వస్తి పలిగేటువంటి అద్భుతమైనటువంటి పర్వదినమమ్మ. మరి ఎలా గురుగారు ఏం చేయమంటారు? ఏదైనా చేసుకోమనండి. ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం శ్రేయస్కరం. 2, నేను మొన్న కూడా చెప్పాను, దీని గురించి ఇంకొక విషయం కూడా చెప్తానమ్మా, తప్పట్లేదు. మనం విజయవాడలో ఒక పుట్ట గురించి చెప్పాము, నామాలకొండ, ప్రకాశం బ్యారేజ్ దాటగానే. మొన్న మేము వెళ్ళి చేసినటువంటి తర్వాత ఇప్పటికి కూడా 6.5 అంగులు పుట్ట పెరిగింది. అయితే మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కథ చెప్తున్నాను అనుకోండి, వాస్తవం చెప్తున్నాను అనుకోండి, ఎవరు ఎలా అనుకున్నప్పటికీ కూడా అక్కడ నుంచి ఏది మనం సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించి వీడియో చేసామమ్మా. దీనికన్నా ముందు, ఈ మనం వీడియో చేయడానికన్నా ముందు ఎవరికో స్వప్న సాక్షాత్కారంలో స్వామివారు ఆ పుట్ట, ఆ దారి, ఆ మార్గం అంతా కదా చూపించి, నువ్వు ఇక్కడికి రా, నువ్వు సేవ చేసుకో. నిజంగా అమ్మా, కొన్ని కోట్ల మంది దగ్గర ఉన్న కలిగిన సంతోషము ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే నాకు కలిగింది. ఆయన ఫోన్లోనే కన్నీటితో పాదాలు కడిగేసినట్టుగా అనిపించిందమ్మా. అంటే ఆయనకి దగ్గరగా 65-70 సంవత్సరాలు, ఒక్కతే కుమార్తె, 16 ఏళ్ళు అయింది వివాహమై, సంతానం లేదు. ICFO IBFO ఏదో అదేదో ప్రయత్నాలు చేస్తే ఎక్కడ ఎవరా. మనం ఈ వీడియో చేయడానికి ముందు, అసలు ఈ పుట్ట గురించి మనం వివరించడానికి ముందే స్వప్నంలో ఆయన కనిపించి నా దగ్గరకు వచ్చి కూర్చో, నువ్వు అనుకుంది నేను ఇస్తా, నీ ఆనందానికి నేను కారకండి అవుతా అని ఆ పుట్ట, ఆ ప్రదేశం, ఆ రూపం, ఆ మెట్లు అన్నీ కనిపిస్తాయి. అది ఎక్కడో ఆయనకు అర్థం కావట్లా. ఇంటూ వాళ్ళ అమ్మాయికి చెప్పారట, వద్దమ్మా, వద్దునా అన్న, వెక్స్ అయిపోయాం, ఇంకా ఏదైతే అది అవుతుంది, మన ప్రయత్నాలు అంటే అంత వెక్స్ అయిపోయారు ఇంక వాళ్ళు, మనకి ఏ ప్రయత్నాలు వద్దు ఇంకా అని చెప్పి. జనాలకు అర్థం కావాలని చెప్తున్నారమ్మా దాని గురించి. అంత వెక్స్ అయిపోయారట. సరే, ఖచ్చితంగా వాళ్ళకి
ఆయనకి స్వప్నంలో ఎప్పుడైతే కనిపించారో స్వప్నంలో కనిపించిన 3వ రోజు ఈ వీడియో ఆయన చూశారు. ఆహా. 3వ రోజు చూసి వెంటనే కొండకి వెళ్ళారట. పాపం మెట్లకు కూడా 65 సంవత్సరాలు అంటే మరి ఇబ్బందే కదండి కాస్త ఆ వయసులో. జాగ్రత్తగా మెట్లెక్కి పైకెక్కి కూర్చున్నారు. యథార్థముగా చెప్తున్నానమ్మా, నమ్మినా నమ్మకపోయినా. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చెప్తా. అంటే షష్ఠి కన్నా ఈ వీడియో చూసినటువంటి ఉదయం ఎప్పుడు చూశారు, సాయంత్రానికి వెళ్ళిపోయారు కొండ మీదకి. వెళ్ళిపోయి అక్కడే ఆయన కూర్చొని ఉన్నారు. కొంతసేపు కూర్చొని ఒక 6000 వరకు శరవణ భవ అనేటువంటి నామాన్ని, తండ్రి నువ్వు నాకు ఎందుకు కల్లో కనిపించావో తెలియదు, నీ అడ్రస్ తెలియదు, నువ్వు ఎక్కడుంటావో తెలియదు, కానీ నేను వీడియో చూశా, నీ దగ్గరికి వచ్చా, నేను దేనికి వచ్చానో నేను నీకు చెప్పను, నీకు తెలుసు కదా నాకున్నది ఏంటో అని. అంటే ఆయన బాధ ఏంటంటే నాకు ఉత్తర క్రియలు చేసేవాళ్ళు లేరు అని. అంటే నాకు ఒక్కతే కూతురు, కొడుకు లేడు, ఒక్కతే కూతురు. ఆ కూతురికి సంతతి లేకపోతే నేను చనిపోతే నాకు ఉత్తర క్రియలు చేసేవాళ్ళు లేరు అనే బాధ ఆయనకి. అల్లుడు కూడా చాలా మంచివాడు. అంటే మగపిల్లవాడి కనుక కలిగితే ధర్మయుక్తం ఏ రకంగా అవుతుందో ఆ రకంగానే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన చెప్పుకున్న మాటలమ్మా, వెళ్ళారు సాయంత్రం పూట కూర్చొని ఒక 6000 వరకు జపం, శరవణ భవ అనేటువంటి పదాన్ని జపం చేసుకుంటున్న సమయంలో చాలా ఏదైతే మనం వీడియోలో చెప్తున్నామో యాసిటీస్గా అదే జరిగిందిటమ్మా. అంటే సుగంధ పరిమళ సువాసన వెదజల్లిందిట. ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో పిల్లవాడి ఆయనకు అర్థం కాల. అందులోకి ఎవరో ఒక పిల్లవాడు చక్కగా భస్మం పెట్టుకొని ఉన్నట్ట వెళ్ళి ఓ పెద్ద ఆయన అని పిలిచి పండు చేతిలో పెట్టి నీకు ఇదే ఫలితం అని అన్నట్ట. నువ్వు జపం చేసుకో అంటే ఆయన జపం చేసుకుంటున్నారు. ఒక 5 నిమిషాల్లో ఆ సువాసన మొత్తం మళ్ళీ వెళ్ళిపోయింది. జపం పూర్తయితే చూస్తూ చుట్టూ ఎవరు లేరు. 6:30 సాయంత్రం అవుతుంది. కిందకి దిగేసి వెళ్ళిపోయారట. ఆ అమ్మాయికి డేట్ ఇంచుమించు అదే సమయంలో అమ్మాయి కన్సీవ్ అయిందండి. ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి వాళ్ళు 27 గంటలు అవుతుందండి. ఆయన ఫోన్ చేసి చెప్పుకుంటుంటే అమ్మా, ఎంత డబ్బున్నా ఆ ఆనందం అనేటువంటిది 65-70 సంవత్సరాల్లో పెద్ద ఆయన ఏడ్చేస్తున్నారు మా ఫోన్లో. 16 సంవత్సరాలు మేము ప్రయత్నం చేశాం గురువుగారు, అన్ని రకాలుగా అవి అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. కర్మ ప్రార్థనకు వదిలేశాము. స్వామివారు కళలో కనిపించటము, వెంటనే మీ వీడియో నాకు కనిపించటము, 2 రోజులకి నేను అక్కడికి రావటం, ఇదంతా ఏదో ఒక మాయానాలా మర్మమనాలా నిజమనాలా తెలియట్లేదండి అని చెప్పి ఆయన ఆ వయస్సులో ఆ గొంతులో మాట్లాడుతుంటే వణుకొస్తుంది చూశారంటే ఒక రకమైంది. అది నేను స్పష్టంగా విన్నానమ్మా. ఎంత ఆనందపడ్డారు. 48 నిమిషాల సేపు మాట్లాడి ఆనందపడ్డారమ్మా. ఇదే విషయం యాసిటీస్గా ఆ రోజు అభిషేకం చేస్తున్నప్పుడు అక్కడ ఇంకొకరు ఎవరో వచ్చారు, ఏ ఊరు నుంచో, వారందరూ ఇదే విషయం ఆయన అందరి ముందు చెప్పారు. గురుగారు ఏమనుకోవద్దండి, ఒక మాట చెప్తాను, నాకు కల్లో కనిపించింది, నేను మానసాదేవి కనిపించింది అనుకున్నాను. మా అత్తయ్య గారితో వాళ్ళతో చెప్పాను, మానసదేవి అంటే అంత దూరం నేను రాలేను అని అన్నారు. మానసాదేవి కాదు, ఏదో పుట్ట కనిపించింది, ఏదో ఉంది, ఎక్కడికో వెళ్ళాలి అనే ఆలోచనలో నేను ఉన్నానండి. ఖచ్చితంగా మర్నాడు మీ వీడియో నేను చూశాను, నా కళ్ళల్లో కనిపించింది సుస్పష్టంగా ఇదే కనిపించి చెప్తే మా అత్తగారు కూడా అంటారు, ఆవిడికి 75 ఏళ్ళమ్మా, మోకాలు నొప్పులు, పైకెక్కేశారు ఆవిడ. అతను వాళ్ళ పిల్లవాడికి వివాహం కావాలన్న ఉద్దేశంతో పైకెక్కేశారు. అట్లా మీరు పైకెక్కారమ్మా అని అడిగా నేను. అంటే మా అమ్మగారికే 65 సంవత్సరాలు, మా అమ్మగారి కన్నా పెద్ద, పైకెట్లా ఎక్కారమ్మా అన్న. ఆ స్వామివారిని చూడాలి, నాకున్న కష్టం తీరాలి, ఆయనకి నా బాధ చెప్పుకోవాలని చెప్పి అలా ఎక్కేశారని చెప్పి చెప్పారమ్మా. ఈ మాట ఎందుకు చెప్పాను అని అంటే, అంతటి స్వచ్ఛమైనటువంటిది, వెంటనే మనకు ఆనందాన్ని అందించేటువంటిది ఆ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఇంతకు విషయం ఏంటంటే, అక్కడ 16 అడుగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పెట్టాలని చెప్పి ఆయన కల్లో కనిపిస్తే ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఏకవీర విగ్రహం అని చెప్పి ఒకటే శిల, ఒకటే దాంట్లో 16 అడుగుల విగ్రహం స్వామివారి ముందు నిలబెట్టాలని చెప్పి, నువ్వు కోరుకుంది వచ్చింది కదా, ఆ విగ్రహాన్ని పెట్టు అని చెప్పి అన్నట్ట. ఆయన ఆ మాట చెప్పుకోవడం కోసం నాకు ఫోన్ చేశారు. నేను అనుకున్నా, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనం అనుకున్నట్టుగా ఉండదు, మన చేతుల్లోనూ ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి దర్శించగలసిన క్షేత్రం ఏదైనా ఉంది, దర్శించవలసినటువంటి క్షేత్రం ఏదైనా ఉన్నది అంటే ఖచ్చితంగా
నేను ఇంకొక మాట చెప్పచ్చు, ఇంకొక మాట చెబితే ఆయన చెప్పిన మాట ఆ పుట్ట మొత్తం కరిగిపోతుంది. ఆహా. ఆ ప్రసాదం తీసుకుని వస్తూ అంత ఆ పుట్ట మట్ట తెచ్చుకుని ఇంటికి వచ్చాడు ఆయన. ఆ, అది అమ్మాయికి చెవులకి రాసి పెట్టారు. ఆ మాట ఇప్పుడు చెప్తే పుట్ట మొత్తం పోతుంది, ఇంకా అక్కడే పుట్ట ఉండదు. అదే కదండి. అంటే మన వాళ్ళకి ఏది వచ్చినప్పటికీ కూడా తట్టుకోవడం కష్టం అనమాట. కాబట్టి ఆ అసలు దర్శించుకోవటమే ఒక భాగ్యం. దర్శించుకుంటూ చాలా దగ్ధయోగం ఏదైతే ఉన్నదో అదే రోజున అక్కడ ప్రత్యేకంగా నవనాగ శాంతి, నవనాగ బంధం ఏ రకంగా అయితే ఉంటూ మనకు అనుకున్నవి ఏది కూడా రాకుండా ప్రతికూల వాతావరణంలో అన్ని రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయో వాటి నుంచి పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు గాను కృత్తికా నక్షత్ర యుక్తంగా దగ్ధద్వాదశి యోగ మహాసర్పయాగం కూడా చేస్తున్నారా? పాశుపత శాంతి అక్కడ నిర్వహిస్తున్నారని కూడా. ఇప్పుడు 31వ తారీఖు ఇవన్నీ జరుగుతున్నాయి. ముందుగా కాల్ చేస్తే చెప్తారా గురుగారు? చక్కగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా వచ్చి అక్కడ ఉండవలసిన విధానంలో ఒక వాళ్ళు చేసేటువంటి శాంతిలో కూర్చోగలిగితే కూర్చోండి, లేదంటే దర్శనం చేసుకొని పక్క వాళ్ళకి అవకాశం ఇచ్చేట్టుగా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది మాత్రం నేను అక్కడ నిన్నటి నుంచి నేను ఏదో సినిమాలో పాట విన్నాం, గాల్లో తేలినట్టుంది అనేటువంటిది. అలా నాకు ఎర్రటి ఎండాకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్ళి డ్యామ్ దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో విపరీతంగా ఒంటికంట చెమటలు పెట్టి చాలా ఇబ్బంది పడి అంతటి ఎండలో అక్కడికి వెళ్ళినప్పుడు డ్యామ్ వదిలిపెట్టారు. ఆ డ్యామ్ నుంచి వచ్చినటువంటి వాటర్ ఫాల్స్ మీద పడి ఎంతటి ప్రశాంతత, చల్లదనంగా, ఆనందం అనేటువంటిది అనిపించింది అంత ఎండలో. అంతకు మించిన ఒక రకమైనటువంటి అది ఎలా చెప్పుకోవాలి గుర్తున్నటువంటి ఆనందం ఉంది. ఎంత ఇచ్చినా ఏదున్నా తృప్తి అనిపించదు. అటువంటి ఒక ఆనందం ఆయన మాట్లాడుతుంటే నేను అలా గాల్లో కూర్చున్నానా అంటే అది నాకు అహంకారం రాకూడదు కానివ్వండి, అంతకు మించిన ఒక గర్వం లాంటిది. కానీ చాలా సంతోషం. అంటే ఏదన్నా ఒక వీడియో చేసేటప్పుడు గురుగారు అది ఎంతో కొంత ఉపయోగపడాలి, స్వామి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కలగాలనే కోరుకుని చేస్తాం. ఇది సార్థకమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషం భాగమైనందుకు మీ ద్వారానే. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం. ఆ స్వామి ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత స్వామివారి గురించి మనం బయటకు చెప్పగలిగాం. 16 సంవత్సరాల అనంతరం ఆ అమ్మాయికి అంటే ఇవేదో అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి. దేవుళ్ళు సినిమా బయటకు వచ్చేంత వరకు కాణిపాకం చాలా మందికి తెలియదు, ఎక్కువ తెలియదు. అక్కడ ఆ పరిసరాల్లో వాళ్ళకి ఇటు చాలా మందికి తెలియదు కాణిపాకం గురించి. ఆ దేవుళ్ళు సినిమా వచ్చిన తర్వాత కాణిపాకం గురించి బయటకు ఎలా అయితే వచ్చిందో ఏదో ఒక కారణం కావాలి, నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి విషయం తెలియడానికి. అదే ఇదేమో నాకైతే అనిపించింది. కారణం మనమైనందుకు ఇంకా సంతోషం. స్వామికే కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సంతోషం అండి. నమస్కారం.